ప్రేమలే కాదమ్మా, ఆస్తులు కూడా సరి సమానంగా పంచుండ్రి జరా. కోడల మీద ఖర్చుతోటి కూతురికి ఆస్తి మొత్తం రాసి చేసిందంట ఒక ఆమె. ఇంకొక ఆమెనేమో ఒక కొడుకు మంచిగా సెటిల్ అయిపోయిండు, ఇంకొక కొడుకుకి ఉద్యోగం రాలేదు ఇంకా అని చెప్పేసి ఆ ఇంకో కొడుకుకి రాసి చేసిందంట ఆస్తి మొత్తం. ఇంకొక ఆమెనేమో ఒక అల్లుడు మంచిగా సంపాదించాడు, ఒక అల్లుడు సంపాదన లేదు కాబట్టి ఏ సంపాదన లేని అల్లుడికి మొత్తం ఆస్తి రాసి చేసిందంట. ఇంకొక ఆమెనేమో ఒక కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఒక కొడుకు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఆస్తి మొత్తం రాసి చేసిందంట. ఏంది ఇది పంచాయతీ? ఆస్తులు చక్కగా పంచని ఇంకా శాతగానప్పుడు వృద్ధాశ్రమానికో లేకపోతే అనాథాశ్రమానికో రాసేయండి. మీ పేరు చెప్పి నలుగురు నాలుగేళ్లు బతుకుతారు. అంతేగాని అడ్డమైన పనికిమాల రీజన్స్ వల్ల ఆస్తులు సరిసమానంగా పంచకుండా ఏం సాధిస్తారు మీరు? ఇవాళ ఉన్న ఉద్యోగం రేపు ఊడొచ్చు. నీ కోడల మీద ఖర్చుతోటి కూతురికి మొత్తం ఆస్తి రాసిచ్చినావు, మరి నీ ఆస్తి మీద ఆశలు పెట్టుకున్న నీ కొడుకేమైపోవాలి? ఇవన్నీ ఆలోచించరా? ఇంకొంతమంది అంటారు ఆస్తులు ఇస్తేనే ప్రేమ ఉన్నట్ట లేకపోతే ప్రేమ లేనట్ట అని. గడిది గుడ్డేం కాదు. ఆస్తి అనేది ఒక హోప్, ప్రాపర్టీ అనేది ఒక హోప్. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం ఇంత కష్టపడి సంపాదిస్తాం కదా, మరి ఆ ఫ్యూచర్ జనరేషన్స్ పెద్దగైన తర్వాత పనికిమాలిన రీజన్స్ చెప్పి ఒకరికి ఎక్కువ రాసి ఒకటి తక్కువ రాస్తే ఎట్లా? తక్కువ ఆస్తి వచ్చినోడు ఏమైపోవాలి? మీ మనస్సాక్షికి తెలియదా? అమ్మ, మీరు ప్రేమలు సమానంగా పంచకపోయినా పర్లేదు, ఆస్తులు పంచండి, అట్లీస్ట్ వాళ్ళు సుఖంగా బతుకుతారు. అర్థమవుతున్నదా?